డియర్ గేట్ 2026 ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి 2026 ఎగ్జామినేషన్ అయిపోయింది. అందరూ కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా స్టూడెంట్స్ అందరూ కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. రిజల్ట్స్ అయితే మనకి 19వ తారీఖుని వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27, 28 ఆ తారీఖుల్లో ఆన్సర్కి వచ్చేస్తుంది. స్టూడెంట్స్కి ఆన్సర్కి వచ్చే అవకాశం అయితే ఉంది. మరి దానికి ముందుగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మరి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉంటుందా, ఏమైనా పెరిగిద్దా అనేది ఒకసారి వీడియోలో చూద్దాం. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్. మన దగ్గర అయితే లాస్ట్ మరి గేట్ 2026 ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఇది 2025లో ఈ విధంగా స్కోర్ రావడం అయితే జరిగింది. ఎక్స్పెక్టెడ్ స్కోరు ఇన్ ద సెన్స్ మరి సివిల్ ఇంజనీరింగ్కి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 జరిగింది. సివిల్ ఇంజనీరింగు క్వాలిఫైయింగ్ మార్క్స్ 29.2 జనరల్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా 26.2, ఎందుకంటే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా ఇదే కట్ ఆఫ్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ట్రెండ్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ 19.4, జనరల్ 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 317 మార్క్స్ వస్తాయమ్మా. ఎస్సీ ఎస్టీకి 242 మార్క్స్ కాదు, స్కోరు. ఇది స్కోరు, క్వాలిఫైయింగ్ స్కోరు. మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మరి ఈ విధంగా వస్తే మీకు ఎక్కడొకటి సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా 100% నేను షూరిటీ ఇస్తాను. ఎందుకంటే మరి ఆ విధంగా ఆ యొక్క కట్ ఆఫ్లు మరి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో ఆ విధంగా కట్ ఆఫ్లు ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ సివిల్ ఇంజనీరింగ్లో 89.02 1000 స్కోర్ వచ్చేసింది. తర్వాత చూసినట్టయితే స్టూడెంట్స్కి మరి కెమికల్ ఇంజనీరింగ్ 27.7 జనరల్ కట్ ఆఫ్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 24.9, ఎస్సీ ఎస్టీ 18.4. ఇది మార్క్స్, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత రావాలా 18.4. కామెంట్లో కూడా పెట్టండి, సార్ నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి, అన్ని మార్క్స్ వస్తాయి, నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయలేను, ఒకసారి కామెంట్లో పెడితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి క్వాలిఫైయింగ్ స్కోర్ 350 వస్తుంది, అంటే దీని నుంచి మరి స్కోర్ వస్తుంది. తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 309, ఎస్సీ ఎస్టీకి 214, మ్యాక్సిమం మార్క్స్ 75.33. మరి కంప్యూటర్ సైన్స్ 2 షిఫ్ట్లు జరిగాయి. దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ జరిగాయి, ఈసారి కూడా షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో మరి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా, 29.2. తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 26.2 మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ 19.4 అమ్మ. మరి జనరల్ 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 319 స్కోర్ ఇది, ఎస్సీ ఎస్టీ 250 మార్క్స్ 250 స్కోరు. మరి ఓవరాల్గా 1000కి 1000 అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చినాయి. మరి 2026 ఎక్స్పెక్టెడ్ స్కోరు 1000 స్కోర్, ఇది 100 మార్క్స్కి 1000 స్కోరు. మరి చూసినట్టయితే డిఏ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 29 మార్క్స్ వచ్చినాయి స్టూడెంట్స్కి. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో 26.1, ఎస్సీ ఎస్టీ 19.3. క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చి మన మినిమం 350 స్కోర్ రావాలమ్మా మీరు క్వాలిఫై అంటే. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ 29కి 350 వచ్చినాయి. తర్వాత 316 క్వాలిఫైయింగ్ స్కోర్, 26.1కి 316 వచ్చినాయి. 236 ఎస్సీ ఎస్టీ 19.3కి 236 వచ్చినాయి. ఇక 96.33 డిఏలో 1000కి స్కోర్ వచ్చింది. మరి స్కోరు మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మనకి లాస్ట్ ఇయర్ ఎంత వచ్చినాయి మ్యాక్సిమం మార్క్స్. ఇది ఆల్ ఇండియా టాపర్ ఎయిర్ 1, ఆల్ ఇండియా ఎయిర్ 1కి ఈ విధంగా ఇదంతా ఎయిర్ మార్క్స్ అమ్మ. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మ్యాక్సిమం మార్క్స్ 25 మార్క్స్ వచ్చినాయి. తర్వాత 22.51 రావాలి. ఎస్సీ ఎస్టీ 16.1. మరి క్వాలిఫైయింగ్ స్కోర్ వచ్చి 350, క్వాలిఫైయింగ్ స్కోరు జనరల్ 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 321, ఎస్సీ ఎస్టీ 252 అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 82.67. దీనికి 1000 స్కోర్కి ఈ విధంగా అయితే కట్ ఆఫ్ అయితే. త్రిబులీలో మనకి 25 త్రిబులీ. ఎలక్ట్రికల్లో కూడా 25 జనరల్ స్టూడెంట్స్కి, 22.5 ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 16.6 మార్క్స్ మినిమం మార్క్స్. ఎస్సీ ఎస్టీ స్కోరు 350 స్కోరు జనరల్కి, ఓబీసీ 320 ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ 251. మరి మ్యాక్సిమం మార్క్స్ 81.61. ఆల్ ఇండియా ర్యాంక్ 81.61 వచ్చిన అతనికి 1000 స్కోర్ అయితే రావటం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్లో మనకి 25.6 ఇన్స్ట్రుమెంటేషన్లో 25.6 మార్క్స్ జనరల్కి వచ్చినాయి. 23 మార్క్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ 17 మార్క్స్,
జనరల్ 350 మార్క్స్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 308 మార్క్స్, మరి 308 స్కోర్, ఎస్సీ ఎస్టీ 210 స్కోర్, 65 మార్క్స్ అమ్మ. అసలు చాలా తక్కువ, ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు ఇన్స్ట్రుమెంటేషన్లో. మరి 993 అయితే లాస్ట్ ఇయర్ రావటం అయితే జరిగింది. ఇక మ్యాథమెటిక్స్లో దీనిలో మనకు మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ కంప్యూటర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఐఏసి బెంగళూరులో ఉంది, మంచి మంచి కోర్సులు ఉండే మ్యాథమెటిక్స్కి. ఇక జనరల్ 25 మార్క్స్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 22.5, ఎస్సీ ఎస్టీ 16.6 మార్క్స్ రావాలి. స్కోర్ విషయానికి వస్తే జనరల్ 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 293, మరి ఎస్సీ ఎస్టీ 158 మార్క్స్, 158 స్కోర్ మినిమం స్కోర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, అన్నిటికంటే తక్కువ మనకి మ్యాథమెటిక్స్ మాత్రం ఉంది. మ్యాథమెటిక్స్ 57 వచ్చినప్పుడు వాడే కింగ్, ఆల్ ఇండియా టాపర్ 1000. అంటే మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఉంటుంది. జేఈ మ్యాథ్స్ అయినా కానీ ఏ మ్యాథ్స్ అయినా టఫ్గా ఉంటుంది కాబట్టి 100కి 57 మార్కులు వచ్చిన వాడే మరి వీడ కింగ్ లాగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ మనకు 35.8 అమ్మ, హయ్యెస్ట్ అన్నిటిల్లో కంటే మెకానికల్ ఎక్కువ ఉంది, 35.8. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 32.2 మార్క్స్, ఎస్సీ ఎస్టీ 23.8, మరి జనరల్ స్కోర్ 350, అంటే 35.8 ఉన్నవాళ్ళు 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి స్కోరు 313, ఎస్సీ ఎస్టీ 226, మ్యాక్సిమం మార్క్స్ 95 to 33. వీడు ఆల్ ఇండియా ఎయిర్ రావడం జరిగింది. మరి ఇప్పుడు 2026లో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళకి 967 అయితే స్కోర్ అయితే వచ్చింది. మరి మెటలర్జీ 40 మార్కులమో. మెటలర్జీ ఎక్కువ ఉంది. తర్వాత ప్లేసు మెకానికల్ ఇంజనీరింగ్. జనరల్కి 40 మార్కులు వచ్చినాయి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 36 మార్కులు, ఎస్సీ ఎస్టీ 26.6. మరి క్వాలిఫైయింగ్ స్కోరు 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 302, ఎస్సీ ఎస్టీ 191. మరి మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 89.61, మ్యాక్స్ స్కోర్ 941. ఇక ఇది చూస్తే మరి ఫిజిక్స్ అమ్మ, ఇది పిహెచ్ అంటే మనకేం తెలుసు, ఫిజిక్స్. ఈ ఫిజిక్స్లో 26.8 మార్క్స్ జనరల్కి వచ్చేసినాయి. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 24.1, ఎస్సీ ఎస్టీకి 17.8 స్కోర్గా ఉంది. జనరల్ స్కోర్ వచ్చేసి 350 స్కోర్ ఇది. తర్వాత 309 ఇది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్కోరు, ఎస్సీ ఎస్టీ 251. మార్క్స్ వచ్చి మీకు ఫిజిక్స్లో 76 మార్క్స్. ఫిజిక్స్ కూడా చాలా టఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఎనాలిటికల్ ఎక్కువ ఉంటుంది, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇక కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీ చూసినట్టయితే కెమిస్ట్రీ 25 మార్క్స్ అమ్మ జనరల్కి, లాస్ట్ ఇయర్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా అంతే వస్తుంది. మరి 22.5 ఏమో ఓబీసీ ఈడబ్ల్యూఎస్, 16.6 మార్క్స్ లాస్ట్ ఇయర్ వచ్చినాయి. మరి క్వాలిఫైయింగ్ స్కోరు 350, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 310 స్కోర్, ఎస్సీ ఎస్టీ 216 స్కోర్. ఈ విధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చి మనకి 70, కెమిస్ట్రీలో 70,000. తర్వాత బయోటెక్నాలజీలో 28 మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25.2, ఎస్సీ ఎస్టీ 18.6 మార్క్స్ ఇవి. తర్వాత స్కోర్ వచ్చి 350 జనరల్ వచ్చింది, 295 ఓబీసీ ఈడబ్ల్యూఎస్, 166 స్కోర్ వచ్చేసింది ఎస్సీ ఎస్టీకి, 66.67 మార్క్స్. అన్నిటికంటే మనకి మ్యాథమెటిక్స్లో తక్కువ, 66.67 వచ్చినడే ఇక్కడ కింగ్, 1000 ర్యాంక్ మరి స్కోర్ వచ్చేసింది. మనకి ర్యాంక్ తీసేసిన, మేము చదువుకున్నప్పుడు అయితే ర్యాంక్స్ ఉండేవి, పర్సంటైల్ అండ్ ర్యాంక్ ఉండేది. ఇప్పుడు స్కోర్ లాగా మార్చారు, ఎందుకు ఏమో తెలియదు, ఐఎమ్ నాట్ షూర్. మరి మైనింగ్లో మనకి 30.6 మ్యాక్సిమం మార్క్స్ జనరల్ కట్ ఆఫ్ మార్క్స్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 27.5, ఎస్సీ ఎస్టీ 20.4. మరి ఇది కట్ ఆఫ్ మార్క్స్. స్కోర్ అయితే 350, అందరికి ఒకటే స్కోర్ ఉంది. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 305, ఎస్సీ ఎస్టీ 203 స్కోర్ వచ్చింది. వీళ్ళకి 75.67 మ్యాక్సిమం మార్క్స్ వచ్చినాయి, 1000. వీళ్ళే మరి కింగ్గా ఉన్నారు. ఇది స్టూడెంట్స్. మరి త్వరలో మనం మార్చి 19వ తారీఖుని రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇదే స్కోరు ఆటోమేటిక్గా కొద్దిగా అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంది. స్కోర్ కూడా ఇదే విధంగా ఉండేది. ఆల్ ది బెస్ట్ ప్లీజ్ మరి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్. దిస్ ఇస్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరా అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.